నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని ప్రామాణికంగా ఆనాది కాలం నుంచి కూడా నేటి తరం వరకు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ద్వాదశ రాశులు ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు వ్యతిరేక స్థానాలలో ఉన్నాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను అలాగే సమయానుకూలంగా మనం పాటించవలసిన పరిహార మార్గాల్ని తెలియజేస్తున్నారు. మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? లగ్నం కుంభలగ్నం, సూర్యోదయ లగ్నం, సూర్య కేతు సంచారం కుంభంలో, మకరంలో బుధుడు, ధనుస్సులో శని, మీనంలో ఎప్పటిలాగానే కుజ శుక్రగ్రహ సంచారం, చంద్రుడు వృశ్చికంలో, రాహు సింహంలో, కన్యలో దేవగురువైనటువంటి బృహస్పతి సంచారం. విశేషమైనటువంటి శుభయోగాలు పొందటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ యోగాలు ఎలా ఉన్నాయండి? గ్రహ బలాన్ని పరిశీలిస్తే 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి రవికేతు యోగాలు. ఎప్పుడైనా సరే లాభస్థానం చాలా వరకు ఉపయోగకరంగా అనుకూలిస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యంతో పనిచేస్తే విజయం తథ్యం. ఉద్యోగంలో శుభ ఫలితం ఉన్నది. చేస్తున్న ఆలోచన ఆందోళన కలిగించకుండా ఉండాలి. అంటే మనం ఏది చేస్తున్నా ఏకపక్షంగానే ఆలోచించండి. అంటే మంచి జరుగుతుంది, నేను సాధిస్తాను. ధర్మ చింతన, న్యాయబద్ధత ఈ 2 అవసరం. ఉత్సాహంగా మాట్లాడండి. వ్యతిరేకత ఎదురయ్యే సూచన. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆధ్యాత్మికంగా గడపండి. విశేషమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుంది. ప్రశాంత జీవితం ఉన్నది. ఆరోగ్యం శుభప్రదం. ఒక వార్త ఇబ్బంది పెడుతుంది, అయినప్పటికీ కూడా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. వారం మధ్యలో శుభయోగాలు భాసిల్లుతున్నాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధనతో మేలు చేకూరుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి వీలైతే అభిషేకం చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 9వ రాశిలో శని దోషం కనపడుతుంది కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం మరింతగా రావటం కోసం ఈ నువ్వులు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు అనుకూలిస్తున్నాయి. గతం కంటే కూడా ఉత్తమంగా భాషలుతున్నాయి గ్రహాలు. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవికేతువులు, సప్తమంలో చంద్రుడు, లాభంలో కుజ శుక్రగ్రహాలు, పంచమస్థ బృహస్పతి యోగం. వివిధ మార్గాల్లో అభివృద్ధిని అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తగినంత శ్రమ అవసరం. పరిపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. మనఃపూర్వకంగా చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ద్వేషించిన వారే కీర్తిస్తారు. బంధుమిత్రుల అభినందనలతో ఆనందాన్ని పొందుతారు. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. గతంలో ఆగిన పనులు సమర్థవంతంగా ఇప్పుడు ముందుకు వెళతాయి. అపోహలు తొలగుతాయి. అందరి సహాయ సహకారాలు లభిస్తూ చక్కగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం తక్కువగా ఉన్నది కాబట్టి ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పరమేశ్వర సందర్శనం వల్ల మనోభీష్టములు వెంటనే నెరవేరుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అర్ధాష్టమ రాహువు, అష్టమ శని 2 దోషాలు అడ్డుపడే అవకాశం ఉంది కనుక రాహుకి మినువులు, శనికి నువ్వులు ఇష్టం కాబట్టి ఈ 2 దానాలు చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో పరాజయాలను, అడ్డంకులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. కష్టే ఫలి. ఎంత కష్టపడితే అంత ఫలితం, ఎంత చెట్టుగా అంత గాలి, ఆ విధంగా ఉన్నది.
6వ రాశిలో చంద్రుడు, 3వ రాశిలో రాహువు. ధనాగమ సిద్ధి చక్కగా ఉన్నది. కష్టే ఫలి అన్న విధంగా భవిష్యత్తు కనపడుతోంది. పట్టుదలతో సమస్యలు దూరమవుతాయి. సౌభాగ్య యోగం సిద్ధిస్తుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. క్రయ విక్రయ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. దగ్గర వారే ఇబ్బంది కలిగించవచ్చు. చంచల స్వభావం రాకుండా నిర్ణయాలు తీసుకోండి. ప్రతిభతో ప్రశంసలు పొందుతారు. మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేయండి. గృహయోగం, వాహన యోగ విషయాల్లో మోసం జరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో ఏమాత్రం విభేదాన్ని రానివ్వవద్దు. వారు ఏం చెప్పినా సరే మౌనంగా ముందుకు సాగండి. సకాలంలో విశ్రాంతి అవసరము. పట్టుదలతో పనిచేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివ ధ్యానం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? బిల్వదళాలతో పరమేశ్వరుణ్ణి అర్చించండి, దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ బుధ దోషం గోచరిస్తోంది. కొద్దిగా పెసలు పండితులకు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఏవైనా ఇబ్బందులను తెచ్చిపెట్టాయండి? కొంచెం అలాగే ఉంది. జాగ్రత్త పడాలి. ప్రతిదీ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. 9వ రాశిలో శుక్రుడు, 6లో శని. శని సంకల్పానికి సంకేతం, శుక్రుడు భాగ్యానికి సంకేతం. ఈ రెండూ ఉన్నాయి. సంకల్ప సిద్ధి ఉన్నది, భాగ్యం కూడా లభిస్తుంది. ధైర్యంతో విజయం చేకూరుతుంది. మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా కానీయకండి. ఇక్కడ శని బలం అనుకూలిస్తూ రాహువు వ్యతిరేకిస్తున్నప్పుడు ఏమవుతుంది? మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. చేస్తున్న పని మధ్యలో ఆగే ప్రమాదం ఉన్నది. అలా లేకుండా జాగ్రత్త వహించండి. విమర్శించే వారున్నారు. మనోబలంతో పనిచేస్తే అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. విమర్శించిన వారే కీర్తిస్తారు. నిరంతర కృషి వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. అడుగడుగునా విఘ్నాలున్నాయి. విఘ్నాలున్నా కూడా విజయావకాశాలు కూడా అంత మాత్రంలోనే సిద్ధిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. చికాకులు తొలుగుతాయి. మిత్రులతో కలిసి నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వినోదభరితంగా కొంత సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో గడపండి. అనుకూలంగా ఆలోచించండి. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందనే భయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో గడపండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారాగా ఆత్మశక్తి మరింతగా పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా సూర్య భగవానుడి సందర్శనం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అష్టమంలో రవిగ్రహ ప్రభావం బాగలేదు కాబట్టి గోధుమలు దానం చేయటం ద్వారా ఆరోగ్యము, ప్రశాంతత రెండూ వస్తాయి. సింహరాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? పరిపూర్ణంగా ఉంది. అష్టమంలో శుక్రుడు, అలాగే ధనస్థానంలో గురువు, షష్ఠ స్థానంలో బుధుడు. మొత్తం మీద విజయం సాధిస్తారు. ప్రతి పని కూడా ఆలోచిస్తూ తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా సమయానుకూలంగా ముందుగానే తయారై పనిచేయండి. శక్తి వంచన లేకుండా పనిచేయండి. ఏమాత్రం నిరుత్సాహం పొందినా ఫలితం చేజారిపోయే అవకాశం కనపడుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మొహమాటం వల్ల అనుకోని లేనిపోని ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించండి. విశేషమైన కార్యాలు చేపడతారు. అధికారులతో శ్రద్ధగా వ్యవహరిస్తే అద్భుతమైన విజయం చేకూరుతుంది. గురువుల కటాక్షం వల్ల ఒక పనిలో ఆత్మ సంతృప్తి లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా సూర్య భగవానుడి యొక్క సందర్శనం, అలాగే రాత్రిపూట వీలైతే చంద్ర దర్శనం కూడా చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు? 7వ రాశిలో రవి, 4వ రాశిలో చంద్రుడు. సూర్యచంద్రుల ప్రీతిగా గోధుమలు, బియ్యం విడివిడిగా దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనుల్లో అనుకూలత లభించే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. పట్టుదల బాగా కనపడుతోంది. ప్రధానంగా పట్టుదలకు సంకేతం సూర్యచంద్రుల యొక్క బలము. సూర్యుడు 6వ రాశిలో కేతుతో కలిసి ఉండటం, 3వ రాశిలో చంద్రబలం పరిపూర్ణంగా యోగిస్తోంది.
అచంచలమైన భక్తి విశ్వాసాలతో పనిచేయండి. వెంటనే సత్ఫలితం సిద్ధిస్తుంది. ఆర్థికంగా కొన్ని ఆటంకాలున్నాయి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. సమస్యలు దూరం అవుతాయి. ఏది సాధించాలో, ఏది పొందాలో, దేనికోసమై మనం ప్రయత్నం చేస్తున్నామో దాన్ని యుక్తివంతంగా, శ్రద్ధావంతంగా, ధారణాపురస్సరంగా పనిచేయండి. అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకునేట్టుగా మనం చేసే పని మనకు విజయాన్ని ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. సమస్యలు దూరం అవుతాయి. వ్యతిరేక వర్గం ఉన్నది. అవకాశం వస్తే మన ఇబ్బంది పెట్టి ఆనందించే వర్గం కూడా ఉన్నది. చనువుగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఒత్తిడి ఉన్నది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వారితో అన్నీ పంచుకోండి. నిదానంగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది ఉంటుందంటే మన మనసులో ఉన్నటువంటి బాధని ఎవరితో చెప్పుకోకుండా, దానికి తగిన పరిష్కారం వెతకకుండా అలాగే ఆలోచిస్తూ వెళితే ఆ ప్రమాదం మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల వాక్కులను సదా ఆచరణలో పెట్టండి. ధనలాభం ఉన్నది. అలాగే ధనయోగం వల్ల మంచి మేలు చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. అనుకోని శుభయోగం కూడా కనపడుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అదృష్టం పెరగాలంటే మహాలక్ష్మిని ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా మహాలక్ష్మి ధ్యానం, మహాలక్ష్మి దర్శనం ఈ రెండూ చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7వ రాశిలో కుజ ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి ఆవేశపూరితమైనటువంటి వాతావరణం తగ్గాలి అంటే కొద్దిగా కందులు దానం. తులారాశి వారికి ఈ వారంలో ఇష్టకార్య సిద్ధి అనుకూలిస్తుందా అండి? పరిపూర్ణంగా. ఎందుకంటే గ్రహబలం క్రమక్రమంగా సహకరిస్తోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా 6వ రాశిలో కుజుడు, 4లో బుధుడు, 3లో శని, 11లో రాహువు. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. ఓపికతో పనిచేయండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకూడదు. ఒకరి గురించి మరొకరి దగ్గర ఎక్కడ చెప్పద్దు. భవిష్యత్తు శుభప్రదం. క్రమక్రమంగా ఎదుగుదల ఉన్నది. నిర్మలమైన మనస్సుతో చేసే ప్రయత్నం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే గౌరవం, ధనలాభం రెండూ ఉన్నాయి. అధికారుల నుండి ప్రశంసలున్నాయి. పదవీ లాభం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు చక్కగా ఉంటాయి. ధర్మచింతన మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. పరిపూర్ణమైనటువంటి విజయావకాశాలు కనపడుతున్నాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా మహాగణపతి దర్శనం చేయాలి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12వ రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నది. మరి గురుబలం అనుకూలిస్తే గానీ ఆర్థిక స్థితి పెరగదు కాబట్టి శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనుల్లో విజయావకాశాలు ఉన్నాయా అండి? చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే శని ప్రభావం తగ్గుతోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా జన్మస్థ చంద్ర, లాభంలో గురువు, పంచమ శుక్ర, రాజ్య రాహువు. తిరుగులేని విజయాలున్నాయి. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి బద్ధకం లేకుండా, నిరుత్సాహం లేకుండా చక్కగా ఉత్సాహవంతంగా పనిచేయండి. అదృష్టకాలం మొదలైంది. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. అర్హతకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రతి పని పవిత్రమైన భావంతో చేయండి. సంఘంలో మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కుతుంది. జ్ఞానవృద్ధి చేకూరుతుంది. విజ్ఞానవంతంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు. శాంతంగా సమాధానాలు ఇవ్వండి. శత్రుదోషం తొలగి మిత్రులు పెరుగుతారు. మొహమాటం వల్ల ఖర్చు పెరిగినా ఆనందం కలుగుతుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని పంచుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారికి గురువుగారైనటువంటి సూర్య భగవానుణ్ణి ప్రత్యక్షంగా సందర్శించి అర్ఘ్యం సమర్పిస్తే మేలైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ధనరాశిలో ఏలినాటి శని దోషం చివరి భాగంలో ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసమై శనిప్రీతిగా నువ్వులు దానం చేయండి. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి?
ఇక్కడ గ్రహబలం చాలా చక్కగానే ఉంది, 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే జన్మస్థ శని యోగం కూడా ఉంది. మోసపోకుండా జాగ్రత్త పడాలి. జన్మశని అంటే అర్థం ఏమిటి? అవ్వబోతున్న పని ఆగిపోవటం, మనం ఆనందంగా ఉన్న సమయంలో ఆ ఆనందాన్ని పాడు చేసేటటువంటి వాతావరణం ఏర్పడటం, ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రధానంగా 3వ రాశిలో రవికేతువులు, 2లో బుధుడు, 4లో శుక్రుడు. ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది. శుభ సంకేతాలున్నాయి. వ్యాపార లాభం ఉన్నది. సిరి సంపదలు పెరుగుతాయి. మోసపోకుండా చూసుకోవాలి. ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదము ఉన్నది. సామర్థ్యాన్ని పెంచండి. విజ్ఞానం పెరిగే విధంగా అభ్యాసం చేయండి. నిత్య సాధన వల్ల అన్నీ సమకూరుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, అలాగే మంచి ఫలితము ఉన్నది. సుఖ సంతోషాలున్నాయి. సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులున్నాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా ప్రవర్తించండి. క్షమాగుణంతో వ్యవహరిస్తే చక్కగా సరిపోతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎలాంటి సమస్య రాదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై గణపతి ధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా మహాగణపతిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ వీరు కూడా జన్మ శనిని విశేషంగా అనుభవిస్తున్నారు కాబట్టి శనికి తైలాభిషేకము, అలాగే తైల దీపం, ఈ 2 చేస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 4. ప్రధానంగా 9వ రాశిలో గురువు, 3వ రాశిలో కుజ శుక్రుడు, లాభంలో చంద్రుడు. ఇక్కడ శుక్రబలము గురుబలం బాగా ఉంది కాబట్టి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. సమాజ హితం కోరి చేసేటటువంటి ఆలోచనలు మంచి గుర్తింపును తెస్తాయి. త్యాగ బుద్ధి, దాన గుణము, ఈ 2 అలవర్చుకోవడం ద్వారాగా జీవితంలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. యశస్సు లభిస్తుంది. అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం గురు శుక్ర గ్రహాల వల్ల ఉన్నది. మీ విజ్ఞానాన్ని వృద్ధి చేయండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లా పనిచేస్తాయి. విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? తప్పనిసరిగా శుక్రయోగాన్ని పొందాలి అంటే ఆ శుక్రగ్రహానికి ఇష్టమైన దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా లక్ష్మీ దర్శనం అదృష్టానికి, ఆనందానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ జన్మరాశిలోనే బుధగ్రహ సంచారం జరుగుతుంది. అంటే మకర బుధుడు. పెసల దానం చేస్తే ఐశ్వర్య సిద్ధి, వ్యాపార వృద్ధి. కుంభరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి? మరి ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలంటారు? 3 గ్రహాలు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. ముఖ్యంగా దశమంలో చంద్రుడు, ధనస్థానంలో శుక్రుడు, లాభంలో శని. విశిష్టమైన ఫలితాలున్నాయి. ప్రతి అంశము శ్రద్ధతో పరిశీలించండి. బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. అనుకున్న విధంగానే ఫలితం ఉంటుంది. కాబట్టి ఏది అనుకుంటున్నా మంచి జరగాలి, మంచి అభివృద్ధిని సాధించాలి, నా బాధ్యత ఇది, నా కుటుంబ సభ్యుల యొక్క ఆశయం ఇది అని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి ఎక్కువ మంచి జరిగే విధంగా ఆలోచించండి. తోటి వారికి సహాయం చేస్తారు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. ప్రశంసలు అందుకుంటారు. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విశేషంగా ఆస్తులు పెరుగుతాయి. సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పొందుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆశించిన ఫలితం వారం మధ్యలోనే దక్కుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణువు అలాగే శివుడు ఇద్దరిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ విష్ణు దోషం కనపడుతోంది. అంటే 12వ రాశిలో మకరస్థ బుధుడు. పెసలు తప్పనిసరిగా దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి?
4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో రాశి అధిపతి అయినటువంటి గురువు కూడా సప్తమంలో యోగిస్తున్నారు. విశేషించి జన్మంలోనే ఉచ్చులో శుక్రుడు ఉన్నాడు. ఇది చాలా గుర్తించాల్సిన అంశం. 6లో రాహువు, లాభంలో బుధుడు. నూతన అధికారములు సిద్ధిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయాన్ని పొందుతారు. ఆపదలు తొలగుతాయి. క్రమంగా పరిస్థితులు సానుకూలపడతాయి. మీ శ్రమను గుర్తించే అధికారులు ఉన్నారు. సంకల్పం సిద్ధిస్తుంది. పొరపాట్లు దొరలకుండా జాగ్రత్తగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడాలి. భూలాభం ఉన్నది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలున్నాయి. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శనీయమవుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా చక్కగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాల మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ మహాగణపతి ధ్యానం కార్యసిద్ధికి నిదర్శనం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అన్నదమ్ములు అంటే గణపతి, కుమారస్వామి ఇద్దరిని ధ్యానించండి. ఇద్దరిని దేవాలయంలో దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా దశమస్థ శని యోగం కనపడుతోంది కాబట్టి శనిప్రీతిగా తైలాభిషేకం చేస్తే దాన ఫలితం వస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే గ్రహ స్థానాల గురించి, అవి ప్రసరించే ఫలితాల గురించి చక్కగా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పరిహార మార్గాల్ని పాటించండి, సత్ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.